హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఐసీటీ బుక్ చూపిస్తున్నానండి. ఒక బ్రదర్ అడిగారు. చూడండి, మనకి ఐసీటీలో 5 యూనిట్స్ అయితే ఉన్నాయి. సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం అండి ఒకటవది. చూడండి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఐసీటీ కదా. ఫస్ట్ మనం ఇలాగా తెలుగు ఇంగ్లీషు 2 పదాలు చూసుకుంటేనే మనకి ఈజీగా అర్థమవుతుందండి. తెలుగులో పదాలు మనకి కన్ఫ్యూజ్ అవుతాయి కాబట్టి మనము ఇంగ్లీష్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఐసీటీలో. చూడండి, ఫస్ట్ యూనిట్ వచ్చి సమాచార ప్రసార సాంకేతిక శాస్త్రం. రెండవ యూనిట్ చూద్దామండి. చూడండి, విద్యలో ఐసీటీ ఇన్ ఎడ్యుకేషన్. మూడవ యూనిట్ కంప్యూటర్ల మూలాధారాలు మరియు అన్వయాలు, కంప్యూటర్ ఫండమెంటల్స్ అండ్ అప్లికేషన్స్. నాలుగవ యూనిట్ చూడండి, అభ్యసన అనుభవాలని సుసంపన్నం చేయడంలో ఐసీటీ ఎన్రిచ్డ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఇలాగా మనం తెలుగు ఇంగ్లీషు చూసుకుంటే ఈజీగా ఉంటుందండి, చాలా ఈజీ అండి ఐసీటీ అయితే. చూడండి, విద్యలో కంప్యూటర్ల అన్వయం, అప్లికేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఇన్ ఎడ్యుకేషన్. ఇలా 5 యూనిట్లు అయితే ఉన్నాయండి మనకి ఐసీటీలో. ప్రతి లెసన్లో కొన్ని ఉన్నాయండి సైడ్ హెడ్డింగ్స్, అవి కూడా చూసేద్దాము, అప్పుడు మీకు డౌట్ ఉండదు. సాంకేతిక పరిజ్ఞానం భావన అర్థం, విద్యా సాంకేతిక పరిజ్ఞానం భావన అర్థం, విద్యా సాంకేతిక పరిజ్ఞానము అభివృద్ధి. ఇలా అయితే ఉన్నాయండి కొన్ని, చాలా ఈజీ. చూడండి, ఇలాగ చూసుకొని ఒక దగ్గర బుక్లో రాయండి. చూడండి, విద్యా సాంకేతిక పరిజ్ఞానం విధులు ప్రయోజనాలు అన్ని విద్యా సాంకేతిక పరిజ్ఞానం. ప్రయోజనాలు, రూపాలు, ఉపగమాలు, సవాళ్ళు, మూలకాలు, ప్రక్రియ, ఇలా ఉన్నాయండి కొన్ని. అయితే ప్రతి లెసన్కి కొన్ని ఇచ్చారు. అయితే మనం ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి బుక్లో ఏమున్నాయో. చూడండి, ఇక్కడ లోగోస్ అని ఇచ్చారు కదా. టెక్నాలజీ అనే పదం టెక్నే లేదా టెక్నిక్ మరియు లోగోస్ అనే పదాల కలయిక వల్ల ఉద్భవించింది. టెక్నాలజీ అనే పదం టెక్ లేదా టెక్నే లేదా టెక్నిక్ మరియు లోగోస్ అనే పదాల కలయిక వల్ల ఉద్భవించింది. టెక్ అంటే పరిశోధన, టెక్నే అంటే కళ, టెక్నికల్ అంటే కళల సిద్ధాంతము, లోగోస్ అంటే శాస్త్రము, టెక్నాలజీ అంటే పారిశ్రామిక కళ శాస్త్రము. ఇది అనుప్రయుక్త శాస్త్రం. దీని నుండి ఇండస్ట్రియల్ టెక్నాలజీ, ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనేవి ఏర్పడ్డాయి. చూడండి, ఇక్కడ 5M, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్టేనండి. 5Mల వ్యవస్థ అంటే ఏంటి అని మనకు ఆప్షన్స్ అయితే ఇస్తారు. చూడండి, 5Mలోని ఇవైతే ఉన్నాయి. 3 ఇచ్చి 4వది రాంగ్ ఇవ్వచ్చు, అలా కూడా ఇవ్వచ్చు. చూడండి, 5Mలో ఈ 5 ఉంటాయి. మెన్, మెషిన్స్, మెటీరియల్, మీడియం, మెథడ్స్. ఇది ఒక బిట్ అండి. నెక్స్ట్ చూడండి, నిర్వచనాలు అయితే ఇచ్చారు ఇక్కడ. చూడండి, విద్యా సాంకేతిక పరిజ్ఞానం గురించి నిర్వచనాలు ఉన్నాయి. ఇక్కడ 5 నిర్వచనాలు ఉన్నాయండి. చూడండి, స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇలా చాలా ఉన్నాయండి బిట్స్, చిన్నవి, అవన్నీ ఇంపార్టెంటే. ఇంగ్లీష్లో చదువుకుంటే మీకు ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ యూనిట్ విద్యలో ఐసీటీ. సో సెకండ్ చూడండి, బహుళ ఇంద్రియ బోధన అని ఉంది కదండి. చూడండి, బహుళ ఇంద్రియ బోధన అంటే ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ జ్ఞానేంద్రియాలకు ఉద్దీపన కల్పించడం ద్వారా విద్యార్థి విషయాలను త్వరగా అభ్యసించే అవకాశం కల్పించడం. కళ్ళు, చెవులు అన్నమాట బహుళేంద్రియాలు. ఒకే సమయంలో ఎక్కువ జ్ఞానేంద్రియాలకు పని కల్పించడం అన్నమాట, ఉద్దీపన కల్పించడం బేగా అభ్యసించడానికి. చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. క్యాబిన్ అను విద్యావేత్త మనోవైజ్ఞానికుడు జ్ఞానేంద్రియాల్లో అభ్యాసానాన్ని ప్రభావితం చేసే విధానాన్ని ఈ క్రింది విధంగా వ్యాఖ్యానించాడు.
రుచి ద్వారా 1%, స్పర్శించడం ద్వారా 1.5, వాసన ద్వారా 3.5, వినుట ద్వారా 11%, చూచుట ద్వారా 83% అభ్యాసనం జరుగుతుందని చెప్పారు. మూడవ పాఠం వచ్చి చూడండి, కంప్యూటర్లో మూలాధారాలు మరియు అన్వయాలు, కంప్యూటర్ పరిచయం, కంప్యూటర్ లక్షణాలు, కంప్యూటర్ రకాలు, కంప్యూటర్ ఉపయోగాలు, కంప్యూటర్ అనువర్తనాలు, కంప్యూటర్ ముఖ్య భాగాలు, కంప్యూటర్ హార్డ్వేర్ ఇన్పుట్ పరికరాలు, కంప్యూటర్ హార్డ్వేర్ అవుట్పుట్ పరికరాలు, కంప్యూటర్ హార్డ్వేర్ మెమొరీ పరికరాలు, కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఇలాగా కంప్యూటర్ గురించి ఫుల్గా ఉన్నదండి 3వ యూనిట్లోని. 4వ యూనిట్ చూద్దాము. అభ్యసన అనుభవాలని సుసంపన్నం చేయడంలో ఐసీటీ. సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానంను బోధనా అభ్యసన ప్రక్రియలో మిళితం చేయడం ఉపగమాలు. ఇలా ఉన్నాయండి కొన్ని. అయితే ఈ లెర్నింగ్ ఇవి ఉన్నాయి ఫిఫ్త్ యూనిట్లో. ఈ లెర్నింగ్ 2 పద్ధతుల ద్వారా చేస్తారు. చూడండి, చూపిస్తాను. చూడండి, ఈ లెర్నింగ్ కింద చెప్పిన 2 పద్ధతులను కలిగి ఉంటుంది. ఎసింక్రోనస్ ఈ లెర్నింగ్, సింక్రోనస్ ఈ లెర్నింగ్. చూడండి, వ్యాను అని ఉంటాయి కదా, అవి కొంచెం తెలుసుకోండి. ల్యాన్ లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్, వైడ్ ఏరియా నెట్వర్క్ ఇలాంటివి ఉంటాయి. నెట్వర్కులు 2 రకాలు, తంత్రి ఆధారిత నెట్వర్కులు, నిస్తంత్రి ఆధారిత నెట్వర్కులు. తంత్రి అంటే వైర్స్ అండి, వైర్స్. అలాగే చూడండి, కొన్ని అయితే ఇంపార్టెంట్ బిట్స్ ఉంటాయి కదా, అవన్నీ చూసుకుంటే ఐసీటీ చాలా ఈజీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.